హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు చెప్పులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కొంతమంది మహిళలతో పాటు ముగ్గురు కానిస్టేబుల్ కు కూడా గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. పొదిలిలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించేందుకు జగన్ వస్తుండటంతో రథం రోడ్డులోని పిఎస్ఆర్ కాలనీ సమీపంలో నల్ల బెలూన్లు ప్లకార్డులతో మహిళలు ఆందోళన చేపట్టారు. రాజధాని అమరావతి మహిళలపై సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వ్యాఖ్యలు దుర్మార్గమని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. కుట్రపూరితంగానే చుచ్చుపెట్టి అమరావతిని దెబ్బతీసేందుకు మాజీ సీఎం జగన్ భారతీ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుట్రలో భాగంగానే కొమ్మినేని అలాగే కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బీఆర్కే భవన్ లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. ఆయన్ను పీసీ ఘోష్ కమిషన్ సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలు కూడా సంధించింది. 115వ సాక్షిగా ఆయన్ను విచారించింది. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట హరీష్ రావు కూడా ఉన్నారు. తాను ఉన్నంత వరకు కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఆ కుటుంబమే ప్రధాన శత్రువని మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్ లో సీఎం మాట్లాడారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని సీఎం చెప్పారు. హైదరాబాద్ వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామని తెలిపారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో 4 దోషులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన పిఏ ఆలీఖాన్, బివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ కు బెయిల్ ఇచ్చింది. ఈ నలుగురికి నాంపల్లి సిబిఐ కోర్టు విధించిన 7 ఏళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసింది. దేశం విడిచి వెళ్లరాదని 10 లక్షల రూపాయలు సొంత పూచికత్తు సమర్పించాలని షరతు విధించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో మే 6న నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిస్లాట ఘటనపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్సీబీ జట్టు బీసీసీఐపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. విక్టరీ పరేడ్ కు వారు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వెల్లడించింది. అంతేగాక ఆ జట్టు సోషల్ మీడియాలో అతిగా చాటింపు వేయడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించింది. తొక్కిస్లాట ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసేలతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉగ్ర సంస్థ ఆల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా విభాగం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన కార్యవర్గంలోని కీలక మంత్రులను, శ్వేత సౌధం సిబ్బందిని హతమారుస్తామంటూ వెల్లడించింది. ఇటీవల ఈ మేరకు ఆ సంస్థ నాయకుడు సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాక్లీ దాదాపు 30 నిమిషాల నిడివితో ఉన్న ఓ వీడియోను విడుదల చేశారు. అతడి తలపై అమెరికా $6 మిలియన్ రివార్డును ఇప్పటికే ప్రకటించింది. అయితే 2024 మార్చిలో అల్ అవ్లాకీ ఈ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టాడు. యూపీఐ లావాదేవీల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. కిరాణా దుకాణంలో చిన్న వస్తువుల్ని కొనుగోలు చేయాలన్నా యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా పేమెంట్స్ పై ఎటువంటి ఛార్జీలు లేవు. అయితే త్వరలోనే ఈ లావాదేవీలపైన మర్చెంట్ ఛార్జీలను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. యూపీఐ ద్వారా 3,000 రూపాయలకు పైబడిన లావాదేవీలపై ఈ ఛార్జీలు విధించే యోచనలో ఉంది. 3వ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. తుది పోరులో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. అయితే మరోసారి టెస్ట్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలవాలని ఆసీస్ పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి ఐసీసీ ప్రపంచ ట్రోఫీ సాధించడానికి వచ్చిన అవకాశాన్ని ఈసారి వదలకూడదని దక్షిణాఫ్రికా కూడా భావిస్తోంది. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివార్లోని రిసార్ట్ లో స్నేహితులకు ఆమె పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాత్రి 2 గంటల సమయంలో ఎస్ఓటీ పోలీసులు రిసార్ట్ పై దాడి చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.